కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజాగ్రహం వెల్లుపుతోంది. ఎక్కడికక్కడ 6 గ్యారెంటీలపై ప్రజలు మరలబడుతున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్ గ్రామ సభలో ప్రజలు తిరుగుబాటు చేశారు. జాబితాలో అర్హుల పేర్లు లేవంటూ గ్రామ సభ టెంట్లు పీకేసి అధికారులపై తిరగబడ్డారు. అనర్హులకు పథకాలు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజా ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఎక్కడికక్కడ 6 గ్యారెంటీలపై ప్రజలు మరలబడుతున్నారు. ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో ఏకంగా టెంట్లు పీకేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, ఖమ్మం జిల్లాలో 2వ రోజు నిర్వహిస్తున్నటువంటి గ్రామ సభలు రసాభాసను తలపిస్తున్నాయి. ప్రజా ఆగ్రహానికి వేదికలుగా మారాయి. గత 13 నెలల కాలంగా ప్రజలు ఎంతో ఆతృతగా ఆశగా ఎదురు చూసినటువంటి పథకాల లాంచింగ్ కార్యక్రమంలో పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు చెప్పినటువంటి వాళ్ళ పేర్లు జాబితాలో ఉండటంతో జనం తిరగబడతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లాలో 3 సంఘటనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. మొట్టమొదటి సంఘటన కొనిజర్ల మండలం సిద్దిక్ నగర్, ఇది వైరా నియోజకవర్గ పరిధిలో ఉంటుంది. ఖమ్మం నగరానికి కోతవేటు దూరంలో ఉండేటువంటి సిద్దిక్ నగర్ గ్రామంలో ప్రకటించినటువంటి లబ్ధిదారు జాబితాలో పూర్తిగా అనర్హులు ఉన్నారంటూ గ్రామస్తులు అధికారులతో వాగ్వాదాన్ని దిగారు. అధికారులు చెప్పిన సమాధానం సరిగా లేకపోవడము, మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెప్పడంతో అధికారులపైన జనం తిరగబడ్డారు. చెప్పినటువంటి సమాధానం కూడా సరిగా లేకపోవడంతో పాటు అనర్హులకు, అంటే ఇప్పటికే ఇళ్లున్న వారికి, భూమి ఉన్న వారికి ఆత్మీయ భరోసా రావడం, ఇళ్లున్న వారికి మళ్ళీ ఇళ్లు కేటాయించడం, కొత్త రేషన్ కార్డుకి అర్హత లేనటువంటి వారిని మళ్ళీ ఆ జాబితాలు చేర్చడం వంటి ల్యాప్సెస్ ను ప్రజలు గుర్తించారు. ఆ జాబితాని తప్పుపట్టారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ టెంట్లు పీకేసి ఎక్కడికక్కడ చిందరవందర చేసి అధికారుల మీద తిరగబడ్డారు. ఆపబోయినటువంటి పోలీసుల మాట కూడా లెక్క చేయకుండా గ్రామస్తులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆగ్రహం కాబట్టి పోలీసులు కూడా చూస్తూ ఉండిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఏమీ చేయలేని పరిస్థితి. మొత్తం సిద్దిక్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి టెంట్లన్నీ పీకేసి జనం ఆందోళన చేపట్టారు, గొడవకు దిగారు. ఇక 2వ సంఘటన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రఘునాథపాలెం గ్రామ సభలో జరిగింది. ఇక్కడ అధికారులు పలాయనం చిత్తగించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పెట్టినటువంటి జాబితా, అధికారుల చెప్తున్నటువంటి జాబితా మొత్తం కూడా అనర్హులు ఉన్నారు. ఉన్న వాళ్ళకే మళ్ళీ ఇచ్చారు. రేషన్ కార్డుల పంపిణీ అంతా గందరగోళంగా జరిగింది. అసలు ఇది సర్వే కాదు, ఇది బోగస్ సర్వే అంటూ జనం వాగ్వాదాన్ని దిగారు. అధికారులు సమాధానం చెప్పలేక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతసేపటికి అదుపులోకి రావడంతో పోలీసులు నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేస్తే జనం తిరుగుబాటు చేస్తున్నారు. దాంతో పక్కకు వెళ్లాల్సిందిగా అధికారులకు పోలీసులు చెప్పడంతో అధికారులు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇక 3వ సంఘటన కారేపల్లి మండలంలో కోమట్లగూడెంలో జరిగింది. ఇంద్రమ్మ కమిటీ సభ్యుడి ప్రోద్బలంతో ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు చెప్పినటువంటి మాటల వల్లనే మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి జాబితా వచ్చిందని అతని మీద దాడి చేశారు. చెంప చెల్లు మనిపించారు. ప్రజలందరూ కలిసి పెద్ద ఎత్తున దాడి కూడా చేసినటువంటి పరిస్థితి కారేపల్లి మండలంలో జరిగింది. థ్యాంక్ యూ సాంబా.